అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు ఆ మహావిష్ణువుని ఎలా పూజించుకోవాలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అనేది ఆషాఢ శుద్ధ ఏకాదశి. చతుర్మాసం అనే పవిత్ర కాలానికి ఇది ప్రారంభం. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల పాపాలు పోతాయి, పుణ్యాలు పెరుగుతాయి అంటారు. మనకి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి అంటారు. భక్తితో ఆ మహావిష్ణువుని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ఈరోజు ఉపవాసం చేసి మహావిష్ణువుని భక్తితో పూజిస్తే 100 ఏళ్ల వ్రత ఫలితం ఉంటుంది అని అంటారు. మీరు మహావిష్ణువు ఫోటో లేదా ఒక చిత్రపటం, పసుపు, కుంకుమ, అక్షింతలు, తులసి దళాలు, పుష్పాలు, పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అండ్ దీపం, అగరబత్తులు, నైవేద్యం మీరు ఏదైనా చేయొచ్చండి. అన్నం, పప్పు, నెయ్యి లేదా ఫలహారం అలాంటివి. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసి తూర్పు ముఖంగా ఆ మహావిష్ణువు ఫోటోని పెట్టాలి. అన్ని రకాల పూలతో మంచిగా ఆ దేవుణ్ణి అలంకరించుకోవాలి. మీరు పూజ చేసే ప్రతి పనిలో ఆ దేవుణ్ణి తలుచుకుంటూ చేయండి. ఇలా మంచిగా పూలతో అలంకరించుకోవాలి. ఇలా పూజ మందిరాన్ని చాలా చక్కగా ఎంత వీలైతే అంత మంచిగా అలంకరించండి. మేము నైవేద్యం కోసం పాయసం చేస్తున్నాము. దాంతోపాటు బెల్లం కూడా పెడతాము. సో మీరు నైవేద్యంగా ఇంకా ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమైనా పెట్టచ్చు. సో ఇప్పుడు నైవేద్యం అన్నీ దేవుడి దగ్గర సమర్పించి దీపం వెలిగించాలి. అగరబత్తి వెలిగించి పూజ ప్రారంభించాలి. విగ్రహం ఉంటే పంచామృతంతో అభిషేకం చేయొచ్చు. స్వామివారిని పసుపు కుంకుమతో పూజించండి. తులసి దళాలు ఉంటే తులసి దళాన్ని తీసుకొని ఓం శ్రీ మహావిష్ణువే నమః అని చెబుతూ వారి చిత్రపటంపై పెట్టాలి ఆ తులసి దళాలని. లేదంటే విష్ణు అష్టోత్తర నామావళి చదవచ్చు. మీరు చదవగలిగితే చదవగలిగినన్ని శ్లోకాలు కూడా చదవచ్చు. లేదంటే ఓం నమో నారాయణాయ అని 108 సార్లు అలా పూజలో అనండి. తులసి దళం నైవేద్యంలో తప్పనిసరిగా ఉండాలి. నైవేద్యం సమర్పయామి అని సమర్పించాలి నైవేద్యాన్ని. ఆ తర్వాత కర్పూర హారతి ఇవ్వండి దేవుడికి. ఉపవాసం ఉండేవాళ్ళు రోజంతా ఉపవాసంగా ఉండాలి. పళ్ళు, నీళ్ళు అలా తీసుకోవచ్చు. రాత్రి శ్లోకాలు చదవండి. తెల్లవారిన వెంటనే మహావిష్ణువుకి పూజ చేసి ఆ తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి. ఉపవాసం విరమణ సమయంలో తులసితో అలంకరించిన అన్నం తీసుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజున ఆ మహావిష్ణువుని పూజించడం ద్వారా శుభ ఫలితాలు, శాంతి, సంపదలు కలుగుతాయని నమ్మకం.